వేసవి సెలవులు అంటే సరదాగా గడిపే రోజుల నుంచి కొత్త అంశాలపై పట్టు సాధించే దిశగా విద్యార్థులు అడుగులు వేస్తున్నారు. విజయవాడలోని ఓ పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ కోర్సులతో సహా తదితర అంశాలపై తర్ఫీదు పొందుతున్నారు. సెలవుల్లో కొత్త అంశాలు నేర్చుకునేందుకు పిల్లలు సమ్మర్ క్యాంపులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థులను మొబైల్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచేందుకు విజయవాడ జక్కంపూడిలోని ఎస్కేపీవీవీ డోకుపర్తి హైస్కూల్ యాజమాన్యం సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తోంది. మే 31 వరకు వేసవి శిక్షణ శిబిరం కొనసాగనుంది. ఇందులో భాగంగా కంప్యూటర్ బేసిక్స్, మగ్గం వర్క్స్, స్కేటింగ్ సహా 12 అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. మొత్తం 700 మందికి పైగా విద్యార్థులు సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్నారు. చెస్, ఫుట్బాల్, స్కేటింగ్తో పాటు కంప్యూటర్ బేసిక్స్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా మహిళలకు కూడా చేతి వృత్తుల కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మగ్గం వర్క్, బ్యూటీషియన్, జ్యువెలరీ మేకింగ్ వంటి వాటిలో మహిళలకు తర్ఫీదు ఇస్తున్నారు. 45 డేస్ ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఇక్కడ చెస్, క్యారమ్స్, స్కేటింగ్, కంప్యూటర్, ఇంకా వాలీబాల్, హాట్ టెన్నిస్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. నేను 8th స్టాండర్డ్ చదువుతున్నాను. వేదిక్ మ్యాథ్స్ చదవడం వల్ల నాకు చాలా ఫాస్ట్గా మ్యాథ్స్ వస్తుంది. ఇంకా చాలా క్రియేటివ్గా థింక్ చేస్తున్నాను. 45 రోజులు ఉచితంగా ఇక్కడ క్యాంప్ అనేది ఏర్పాటు జరిగింది. నేను అందులో కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. ముందు నాకు అసలు కంప్యూటర్ అనేది ఏంటో తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. జ్యువెలరీ మేకింగ్ అనే జాయిన్ అయ్యాం క్లాస్లో. ఇక్కడ చాలా బాగా చెప్తారు. అండ్ మనం వేసుకునే జ్యువెలరీ ఎప్పుడు ఎలా తయారు చేస్తారో మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకి ఇష్టమైన జ్యువెలరీ మనం చేసుకోవచ్చు. నేను చేసిన జ్యువెలరీని చూసి మా ఫ్రెండ్స్ అందరూ ఎలా చేసావంటే ఇలా జాయిన్ అయ్యని చెప్పాను. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి కూడా సజెస్ట్ చేశాను. థ్యాంక్ యూ. నేను బ్యూటీషియన్లో జాయిన్ అయ్యాను. బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఐబ్రోస్, పెడిక్యూర్, మెనిక్యూర్ అన్నీ నేర్పించారు. బాగా ఉంది. డిహెచ్ఎస్ స్కూల్లో సమ్మర్ క్యాంప్లో నేను మగ్గం వర్క్ నేర్చుకుంటున్నాను. సో ఈ మగ్గం వర్క్ అనేది చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ ద్వారా నేర్పిస్తున్నారు. సో ఆ మగ్గం వర్క్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత తక్కువ ఖర్చుతో ఇలాంటి మగ్గం వర్క్ అనేది మాకు నేర్పిస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. సో ఇండిపెండెంట్గా ఒక మనీని ఎర్న్ చేయడానికి ఈ మగ్గం వర్క్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ఈ డిహెచ్ఎస్ యాజమాన్యానికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జక్కంపూడి పరిసర ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ వేసవి శిక్షణ శిబిరం ద్వారా ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్స్ వంటి కోర్సులు నేర్పడం ద్వారా పిల్లల్లోని ప్రతిభను వెలికితీయొచ్చని చెబుతున్నారు. సమ్మర్ క్యాంపు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది జక్కంపూడి అనేది సిటీకి ఆనుకుని ఉన్నా కూడా కొంచెం వెనకబడినట్టుగా ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఉండే మహిళలకు కానీ పిల్లలకు కానీ ఈ సిటీలో ఉండే యాక్టివిటీస్ అన్నీ కూడా వీళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ సమ్మర్ కోచింగ్ పెట్టాము మేము ఇక్కడ. సుమారుగా 750 మంది పిల్లలు కానీ మహిళలు కానీ ఇందులో జాయిన్ అయ్యారు. ఇందులో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వృత్తి నైపుణ్యాలు ఇచ్చే కోర్సులన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే పిల్లలకు కూడా వాళ్ళ టాలెంట్కి ఉపయోగపడే విధంగా కంప్యూటర్ బేసిక్స్ అని, వేదిక్ మ్యాథ్స్ అని ఇలా రకరకాల కోర్సులు ఇక్కడ పెట్టాము. ఏప్రిల్ 16th నుంచి కూడా మేము సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాము. అతి తక్కువ టైంలో ఇంతమంది పిల్లలు గ్యాదర్ అయ్యి మా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మే 30th వరకు 45 డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్సులో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా విత్ సర్టిఫికేట్స్ వి విల్ సెండ్ దెమ్ అవుట్. అటు పిల్లలు, పేరెంట్స్ అందరూ చాలా సపోర్టివ్గా దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమ్మర్ క్యాంప్లో శిక్షణ పొందుతూ వివిధ అంశాలను నేర్చుకుంటున్నారు. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్నారు. స్కేటింగ్, జ్యువెలరీ, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్స్ ఇలా ఎన్నో అంశాలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. కెమెరామెన్ MSNతో లక్ష్మణ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.